హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నా మార్నింగ్ అయితే పూజతో అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే చిత్రాన్నం చేస్తున్నాను. అందుకైతే అన్నం అయితే పెట్టేశాను. అన్నం అయితే అవుతుంది. ఆ స్టవ్ పైన అయితే పాలు కూడా మరిగించాను. ఈ అన్నం అయ్యేలోపు అయితే పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. పాలైతే కాగిపోయాయి. పాలైతే దించి పక్కకు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అన్నం అయితే వారుస్తాను. అన్నం అవుతుంది కాబట్టి ఆ తర్వాత అన్నం అయిన తర్వాత దాన్ని చల్లార్చి ఆ తర్వాత అయితే చిత్రాన్నం అయితే చేసేసాను. ఇదైతే లంచ్ బాక్స్లోకి అయితే చిత్రాన్నం చేశానండి. ఇప్పుడు టిఫిన్కి అయితే ఇప్పుడైతే ఉగ్రాని చేయాలి. ఇప్పుడు ఉగ్రాని కోసం అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. అప్పటి వరకు అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేద్దామని ఒక గిన్నెలో అయితే ఈ చిత్రాన్నాన్ని అయితే కొద్దిసేపు ఇలా గాలికైతే పెట్టేస్తాను. ఆ తర్వాత బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఒకటేసారి వేడిది మనం బాక్స్లో పెట్టేసామంటే అది వాటర్ అయితే వచ్చేస్తాయి. అంటే మనం వేడిగా బాక్స్లో పెట్టినామంటే మూస్తాం కాబట్టి ఆ వాటర్ అనేటివైతే వేడికి వాటర్ అనేటివైతే వచ్చేస్తుంటాయి. కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే బాక్స్లో పెట్టేస్తాను. అలా వేడిది అయితే ఏం పెట్టేయను. ఆ తర్వాత అయితే ఉగ్రానికి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ అవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉగ్రానికి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక బోగండి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర అవి వేసిన తర్వాత అది కొద్దిగా చిటపట ఆడిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా వేసేసాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి ఇవైతే చాలాసేపు అయితే మగ్గనివ్వాలి. ఒక 5 minutes అయితే మగ్గనివ్వాలి. దీనిపైన మూకుడు పెట్టేసి అప్పటి వరకు అయితే బొనుగులు అయితే మనము వాటర్ వేసి కొద్దిసేపు నీళ్ళల్లో పెట్టేసేయాలి. అంటే ఇవి కర్నూలు బొనుగులు కాబట్టి కొద్ది ఎక్కువసేపు అయితే నానతాయి. మనం నార్మల్ బొనుగులు అయితే తొందరగా ఇలా నీళ్ళల్లో వేయాలి, తీయాలి. ఇవి కర్నూలు బొనుగులు కాబట్టి కొద్దిసేపు అయితే నానబెట్టేస్తాను వాటర్లో. ఇవి ఒక 5 minutes అలా నానబెట్టిన తర్వాత ఇలా అయితే ఒక చిల్లీల గిన్నెలో అయితే వేసి పెట్టేసుకుంటాను. మొత్తం వాటర్ లేకుండా మొత్తం బొనుగులు అనేటివైతే ఇలా తీసి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అయితే మనం ఇవైతే మెత్తగా అయ్యాయా లేదా పోపు అనేది అయితే ఒకసారి మళ్ళీ కలిపి పెట్టేసుకుంటాను. ఇవైతే మొత్తం మగ్గిపోయాయండి. దీనిలో మనం ఇప్పుడు పాలు కూడా పోసుకోవచ్చు, కానీ నేనైతే ఏం పోయట్లేదండి. ఇప్పటికే టైం అయిపోతుంది పిల్లలకి కాబట్టి త్వరగా కావాలి అని చేస్తున్నాను. పాలు పోస్తే మళ్ళీ ఒక 5 minutes పాలు మొత్తం ఇంకిపోయే వరకు మళ్ళీ కొద్దిసేపు మసలు పెట్టాలి కాబట్టి అలా ఏం కాకుండా, అంటే అది పులుపు కోసం అయితే చేస్తారు. మనం దీనిలో నిమ్మకాయ కూడా వేసుకుంటాం కాబట్టి అది మన ఆప్షన్. వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఆ తర్వాత ఇది కిందికి దించిన తర్వాత దీనిలో బొనుగులు అయితే వేసి నానబెట్టిన బొనుగులు అయితే వేసి మంచిగా అయితే కలుపుకుంటాను. కలర్ వచ్చే వరకు మొత్తం కలిసే వరకు అయితే మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇది కలిపేసిన తర్వాత దీనిలోనే కొద్దిగా పుట్నాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మనం ఎప్పుడైనా పిండుకోవచ్చు నిమ్మకాయ, లేదు అంటే మనం తినే ముందు కూడా నిమ్మకాయ అనేది పిండుకోవచ్చు. ఇందులో ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసిన తర్వాత వేడి చేసుకోవాలి. మనం స్టవ్ పైన పెట్టి అయితే వేయొద్దు, తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇలా మొత్తం మంచిగా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక 2 minutes అలా పెట్టేసుకోవాలి వేడి అయ్యేంత వరకు. ఇప్పుడైతే నిమ్మకాయ అయితే పిండుతున్నాను. నిమ్మకాయ అనేది మన ఆప్షనల్ అండి. ఫస్ట్ ఇప్పుడు దీనిలో అయినా పిండుకోవచ్చు, లేదు అంటే మనం తినే ముందు తినే దానిలో కూడా పిండుకోవచ్చు. ఉగ్రాని అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని కొద్దిగా వేడి చేసి పిల్లలకు బాక్స్ అయితే టిఫిన్కి అయితే పెట్టిచ్చేస్తాను. ఒక 5 minutes అయితే స్టవ్ పైన పెట్టి కొద్దిగా వేడి చేసుకొని ఆ తర్వాత అయితే పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను.
పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను కూడా టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినవి వంట చేసిన గిన్నెలన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ అయితే కడిగేసుకుంటాను. పిల్లలకి టిఫిన్ చేయంగా మళ్ళీ ఇంతైతే మిగిలింది. ఇప్పుడు నేను టిఫిన్ చేస్తాను. నేను టిఫిన్ చేసిన తర్వాత టీ తాగి ఇప్పుడు ఇవన్నీ అయితే తీసి పెట్టేసుకుంటాను. తీసి పెట్టేసి మొత్తం కడిగేసి ఆ తర్వాత మళ్ళీ అన్నం మధ్యాహ్నానికి నైట్కి 2 టైమ్స్కి సరిపోయేటట్టుగా పప్పు అయితే ఎక్కువగానే చేస్తాను. మధ్యాహ్నం మేము తినడానికి మళ్ళీ నైట్ అయితే పిల్లలకి మళ్ళీ వేరే కూరగాయ మళ్ళీ నైట్ చేయకుండా పప్పు అయితే చేస్తాను. పప్పు అన్నం అయితే పెట్టేసి దేవునివి అయితే దీపపు కుందులు అయితే కడిగేస్తున్నాను. ఇవైతే నేను డైలీ అయితే కడిగేస్తూ ఉంటాను. అంటే 2 సెట్లు ఉంటాయి కాబట్టి ఒకటి దేవుని ముందర పెట్టిన ఇంకోటి అయితే కడిగేస్తుంటాను. ఒకవేళ వంట ఉదయమే అయిపోతుంది, పిల్లలకైతే పప్పు అన్నం అవి పెట్టించేది ఉంటేనేమో మార్నింగే అయిపోతుంది. లేదు పిల్లలకి ఇట్లా ఏదైనా ఫ్రైస్ అవి చేసిస్తేనేమో మధ్యాహ్నం అయితే కంపల్సరీ అయితే పప్పు ఉంటుంది మా ఇంట్లో. పప్పు అయితే అయిపోయింది. పప్పు రుబ్బేసి పప్పు పోపు అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఎల్లిపాయలు వేసాను. ఎల్లిపాయలు వేయడం వలన కొద్దిగా మంచిగా రుచి అయితే వస్తుంది. తర్వాత ఆవాల జీలకర్ర వేసి కొద్దిగా అయిపోయిన తర్వాత కరివేపాకు వేసి మనమైతే పోపు పెట్టేసుకోవాలి. పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు అయితే ఒక గిన్నెలోకి టీషర్ట్ చేసుకున్నాను. పప్పు అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైతే మార్నింగ్ పనులు అనేటివి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇదైతే ఈవినింగ్ పని. బట్టలు అయితే తీసుకొచ్చి అన్నీ అయితే మడత పెట్టి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు వచ్చే లోపల మొత్తం అన్నీ అంట్లు ఏమైనా కడిగేసుకోవాలి. ఇల్లు మొత్తం ఊడ్చేసుకోవాలి. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి మళ్ళీ ఏదైనా ఒక స్నాక్స్ అయితే చేసి ఇవ్వాలి. పిల్లలకు టైం అయిపోయింది రావడానికి. అయితే పిల్లలు వచ్చే టైం అయిపోతుంది. అంటే ఇప్పుడు 4:30 అలా అవుతుంది. ఇప్పటి నుంచి పని స్టార్ట్ చేస్తేనే పిల్లలు వచ్చేవరకు అయితే పని కంప్లీట్ అయిపోతుంది. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు పెట్టేయడము, ఇంకేదైనా వాళ్ళకి స్నాక్స్ అడిగితే అది చేసేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.